గారిని ఆయన గారిని ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసిందని వార్తలు చూస్తా ఉన్నాం. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం క్రిమినల్ కేసులో ఎఫ్ఐఆర్ లో చేర్చడం ద్వారా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడాన్ని కేఆర్ సూర్యనారాయణ అనే నేను వ్యక్తిగతంగా నా కుటుంబం పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పక్షాన ఉద్యోగ సంఘాల పక్షాన హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇంత ధైర్యమైన నిర్ణయం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను, మనం చేస్తా ఉన్నా. రీజన్ అసలు ఇప్పటికే ఇంతకుముందు వేరే రఘురామకృష్ణరాజు గారు పెట్టిన ఎఫ్ఐఆర్ లో వారి పేరు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు సస్పెండ్ చేయకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కొనసాగించడం కూడా తప్పులు కూడా నేను మనం చేస్తా ఉన్నా. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసిన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా కేఆర్ సూర్యనారాయణగా నేను నా కుటుంబం మా ఉద్యోగ సంఘాలన్నీ హర్షిస్తూ స్వాగతిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాం. ఆలస్యంగా అయినా మేము ఆశించిన దానిలో కొంత ఆలస్యం జరిగిన చర్య తీసుకున్నందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు నా విషయంలో కూడా ఇదే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పుడుగా వ్యవహరించారు. 266 అధికారుల కింద పబ్లిక్ అకౌంట్ లో ఉండవలసిన మా జీపీఎఫ్ డిపాజిట్ సొమ్ముని వారు వాడేసి 12,000 కోట్ల రూపాయలు ఇతరత్ర ప్రయోజనాలకు వాడేశారని, ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ కాబట్టి రాజ్యాంగ రక్షకుడిగా గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని, మా జీపీఎఫ్ ఖాతాల నుంచి మా అనుమతి లేకుండా డెబిట్ చేయడం అంటే దొంగతనం కింద వస్తుంది, వారి మీద ఎఫ్ఐఆర్ పెట్టాలని చెప్పని గవర్నర్ గారిని కోరానండి. నాటి ప్రభుత్వం నా మీద కక్షగట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘాల వ్యవస్థని, నా మాతృశాఖని, నా సహచరుల్ని ఊచకొత్త కోసేసింది. అయినా కూడా నాడు కొంతమంది భజన సంఘాలు నాటి ప్రభుత్వంతో అంటగాగి ఉద్యోగ వర్గాన్ని కించపరిచే రీతిలో వ్యవహరించడం జరిగింది.